ఇక స్వర్ణాంధ్ర విజన్ 2047 పై చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి జీఎస్డిపి వివరాలను కూడా ఆయన అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జీఎస్డిపిని ఆస్తిగా పరిగణించాలి, ఆదాయంగా కూడా చూడాలి అంటూ చెప్పారు. అలాగే ఏపీ తలసరి ఆదాయం 2,37,951గా ఉందని తెలియజేశారు. రాష్ట్ర సంపదగా జీఎస్డిపిని గుర్తించాలని సూచించారు. విజన్ డాక్యుమెంట్లో మొత్తం 16 లక్షల మంది భాగస్వాములయ్యారని తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 58,14,916 రూపాయలు అవుతుందని పేర్కొన్నారు. జీఎస్డిపి పెరిగితే వచ్చే సంవత్సరానికి ఎఫ్ఆర్బిఎం పెరుగుతుంది అని చెప్పారు. 15% వృద్ధి జరిగితే ఊహించని ఫలితాలు వస్తాయని చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది వృద్ధి రేటు 12.94%గా ఉందని స్పష్టం చేశారు. వీటన్నింటికంటే ముఖ్యమైనది అభివృద్ధి అని, అది కానీ జరిగితే జీఎస్డిపి తలసరి ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తలసరి ఆదాయంలో దేశం కంటే రాష్ట్రమే ముందుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందన్నారు. వ్యవసాయ రంగంలో వృద్ధి 15.86% ఉందని చంద్రబాబు వెల్లడించారు. ఇక ఈ ప్రెజెంటేషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లైవ్లో మధు అందిస్తారు. మధు, ఓవర్ టు యూ. ప్రస్తుతం చూసుకుంటే కానీ స్వర్ణాంధ్ర 2047 విజన్ మీద దాదాపు చూసుకుంటే చంద్రబాబు ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా అంటే ఇతర రాష్ట్రాలు ఏదైతే ఉందో దక్షిణ రాష్ట్రాల మీద కూడా జీఎస్డిపి కూడా దానికి అంటే వివరాలు కూడా వెల్లడించారు. ఇదే దాంట్లో అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రస్తుతం మన తలసరి ఆదాయం ఏడాది చూసుకుంటే 2,54 లక్షల దాకా వెళ్తుందని కూడా చంద్రబాబు సూచించడం జరిగింది. అయితే చూసుకుంటే విజన్ 2047 చూసుకుంటే ఇప్పటి వరకు 16 లక్షల మంది భాగస్వాములు అయ్యారని, మరో 4 లక్షల మంది కూడా భాగస్వాములు అవుతారని కూడా చంద్రబాబు పేర్కొనడం జరిగింది. అయితే కదా చూసుకుంటే కనుక జీఎస్టీ పెరిగితేనే సంవత్సరానికి వచ్చినప్పటికీ ఎఫ్బిఆర్ఎం కూడా పెరుగుతుందనేది కూడా జరిగింది. అయితే విధంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని, అదేవిధంగా చూసుకుంటే కనుక 12.95 అంటే దాదాపు 10% దాకా కూడా మనం వృద్ధి రేటు ఇచ్చామనేది కూడా చంద్రబాబు పేర్కొంటుంది. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక అంటే ఈ ఏడాది వృద్ధి రేటు చూసుకుంటే 12.94గా చేశారు. అయితే వీటన్నిటికన్నా ముఖ్యమైనది అంటే అభివృద్ధి అనేది జరిగితే కనుక జీఎస్టీ ఆటోమేటిక్ గా పెరుగు, దాని ఆదాయం కూడా చూసుకుంటే కనుక అంటే చంద్రబాబు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అదే కదా చూసుకున్న పద్ధతి చూసుకుంటే కనుక తలసరి ఆదాయం అంటే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ లో చూసుకుంటే కనుక రాష్ట్ర ఆదాయం ఉన్నదని కూడా చంద్రబాబు పేర్కొంటుంది. అంతే కనుక ఏది ఇది అందరికీ చూసుకున్నప్పటికీ రేపు ఇద్దరు క్యాబినెట్ విషయంలో కూడా పలు కీలక అంశాలు పరిస్థితి కనిపిస్తున్నాయి. అదే ఏదైనప్పటికీ కూడా కనుక అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి పెద్దపీట వేసానికి చూసుకుంటే కనుక 15.4% వృద్ధి రేటు ఇచ్చామనేది అంటే తెలుగుదేశం పార్టీలో జరుగుతుందని చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే చూసుకుంటే కనుక అంటే ప్రస్తుతం ఈ ఏడాది 12,34,951 ఉండగా, అదే కనుక విజన్ 2047 చూసుకుంటే కనుక 4 లక్షల దాకా తలసరి ఆదాయం పెరుగుద్దని, అదే కనుక జీడిపి మనకు సంపదగా రాష్ట్ర సంపదగా పేర్కొనాలనేది కూడా చంద్రబాబు పేర్కొనడం జరిగింది. ఇదంతటికీ చూసుకుంటే కనుక అంటే ఏదేమైనప్పటికీ దాదాపు విజన్ 2047 16 లక్షల మంది ఏ విధంగా అయ్యారు, అదేవిధంగా మరో 4 లక్షల మంది కూడా ఈ విజన్ 47 భాగస్వాములు అవుతారనేది ఏదేమైనప్పటికీ చంద్రబాబు నా కళ నెరవేరడానికి 20% విజన్ పెట్టుకున్నాం, 20% పెట్టుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర తలసరి ఆదాయం కూడా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. పవన్, రైట్, థ్యాంక్ యూ మధు.